ఇక్కడ జరిగినటువంటి సంఘటన మీడియా హౌస్ పైన ఒక మాబ్ అటాక్ లాగా చేయటం అనేదాన్ని ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీడియా హౌసెస్ ద్వారా చెప్పేటువంటి విషయాలు కానీ జరిగేటువంటి చర్చలు కానీ అవన్నీ ప్రజాస్వామ్యయుతంగా జరగాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఒకవేళ అలా జరగట్లేదని ఎవరైనా భావించి ఒక కుట్రపూరితంగా జరుగుతున్నాయని మీరు భావిస్తే దానికి నిరసన తెప్పడానికి చట్ట ప్రకారంగా ఉండవలసిన వ్యవస్థలన్నీ ఉన్నాయి. ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా కూడా నిరసన తెలియజెప్పచ్చు. లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థల దగ్గరకు వెళ్లి రిటర్న్ పూర్వకంగా దరఖాస్తు కూడా చేసి మాకేదో అన్యాయం జరుగుతుందని చెప్పచ్చు. దానిపైన ప్రభుత్వాలు పరిశీలన చేసి న్యాయం చేసేటువంటి ప్రక్రియ ముందుకు పోయేటువంటి వ్యవస్థ ఈరోజు రాష్ట్రంలో పటిష్టంగా కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి వ్యవస్థీకృతమై ఉన్నది. ఇక్కడ ఇది రాష్ట్రానికి ప్రజాస్వామ్యానికి ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగించేటువంటి విధానం. ఇటువంటి వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించదు. చట్ట ప్రకారం కఠినమైన నిర్ణయాలు కూడా ఉంటాయి. శాంతి భద్రతలు కాపాడే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను కాపాడటమే ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యంగా ఉంటుంది. ఈ ప్రక్రియకి అడ్డుపడి ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయాలనుకునేటువంటి వాళ్ళని చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటుంది. ఇక్కడ జరిగినటువంటి దాడిని ప్రత్యక్షంగా చూడటం జరిగింది. జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన వివరాలని పూర్తిగా వాళ్ళు వివరించారు. జరిగిన సంఘటనకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా అలాగే ఎక్కడెక్కడే పడి ఉన్నాయి. దీనికి సంబంధించి పోలీస్ హైదరాబాద్ నగర సంబంధించినటువంటి పోలీస్ పూర్తిగా సమాచారాన్ని సేకరించి బాధ్యులైనటువంటి వారి అందరిపైన కూడా కఠినంగా చర్యలు తీసుకుంటారు. దాడి చేశారు కదా ఫోన్ ట్యాపింగ్ ఇది చాలా దారుణం. ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట వాస్తవం. ఎందుకంటే నా ఫోనే ట్యాప్ చేశారు. ఈ విషయం వైవి సుబ్బారెడ్డి గారు మా ఇంటికే వచ్చి నాకు చెప్పడమే జరిగింది. ఫోన్ ట్యాపింగ్ చేయడం చాలా దారుణం. ఇది ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ. ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్న విషయం మొట్టమొదటిసారిగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఇంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు అన్నది చాలా ఘోరం, చాలా భయంకరంగా దీన్ని ఎగ్జిక్యూట్ చేశారు. ఇది కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు జాయింట్ ఆపరేషన్గా చేశారో లేకపోతే కోఆపరేషన్గా చేశారో షేర్డ్ ఇన్ఫర్మేషన్గా చేశారో తెలియదు, కానీ ఇది జరిగిందన్నమాట వాస్తవము. వాస్తవాలను బయటపెడుతున్న మీడియా మీద దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇది చాలా చాలా అరాచకం. మహా టీవీపై జరిగినటువంటి దాడి ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్యంలో మీడియా 4వ స్తంభం. తప్పకుండా తప్పును తప్పుగా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల ముందు వచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి ఈ వ్యవస్థలో తమకు వ్యక్తిగతంగా వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయని ట్విట్ ద్వారా రెచ్చగొట్టి కార్యకర్తలను ఉసుగొల్పి దాడి చేయించడం అంటే వారి యొక్క రాజకీయ విలువలు ఏ విధంగా తగ్గిపోతా ఉన్నాయో స్పష్టమవుతా ఉంది. శాశ్వతం అధికారం ఎప్పుడు ఎవరికి కాదు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలో దిగిపోయిన తర్వాత విమర్శలను తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా బరి తెగించి మీడియాపై దాడి చేయడం అంటే వారికి ఉన్నటువంటి విచక్షణ ఏ విధంగా కోల్పోతున్నారు, ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ అసహనానికి గురవుతున్నారో అర్థమవుతా ఉంది. నేను హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. పోలీసు అధికారులకు కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎవరు రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్యమైనటువంటి మీడియా మీద దాడి చేసిన సందర్భంలో కానీ, ప్రభుత్వ ఆస్తులు కానీ లేదా వ్యక్తిగతమైనటువంటి సంస్థల ఆస్తులు కానీ, హైదరాబాద్ నగర బ్రాండ్ ఇమేజ్ కు సంబంధించి హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక మంచి
స్వేచ్ఛ శాంతి భద్రతల వాతావరణానికి భంగం ఎవరు కల్పించినా కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. నేరుగా సీసీ కెమెరాల ఫుటేజీలు ఉన్నాయి. ప్రత్యక్షంగా వాళ్ళు కూడా కొన్ని టీవీలో లైవ్ చూపించడం చెప్తా ఉన్నారు. ఏమి జరిగినా ఇది కుట్రపూరితంగా ప్రణాళిక ప్రకారంగా నాయకులే రెచ్చగొట్టి కొంత పోచేటువంటి వాతావరణంలో కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఈ వ్యవహారం జరిగింది. తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ, నేను, మా గౌరవ రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా టెంపుల్స్ చైర్మన్ ఎమ్మెల్సీ వెంకట్ గారు, అనిల్ గారు, అందరం కూడా మిగతా పార్టీ అంతా కూడా ఈ యొక్క సిబ్బందికి వీరికి అందరికీ అండగా ఉంటుంది. జర్నలిజం కు ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. అయితే ఈ దాడి పట్ల తప్పకుండా విచారణ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది దోషులను పట్టుకోవడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా చట్టపరిధిలో చర్యలు తీసుకోబడతాయి. ఎవరు ఎక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అంతా కూడా ఇటువంటి పరిస్థితులను ప్రభుత్వం నిషిద్ధంగా కఠినంగా వ్యవహరించేటువంటి బాధ్యత తీసుకుంటుంది. మహా న్యూస్ పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అప్రజాస్వామిక చర్య, ఇది పిరికి చర్య. చట్టపరంగా న్యాయపరంగా ఏ అంశాలు ఉన్నా కూడా ఎదుర్కోవాల్సిన స్థితిలో సహనాన్ని కోల్పోయి బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఇలాంటి దాడులు సహించరానివి. అన్నిటికంటే ముఖ్యంగా కేటీఆర్ ట్వీట్ చేసిన కొంచెం సేపటికే వచ్చి మహాన్యూస్ మీద దాడి చేసిందంటే అది ఒక ప్రొవోకేటివ్ అటాక్ అన్నట్టుగా మనం భావించాల్సిన అవసరం ఉంది. మీడియా స్వేచ్ఛ, తర్వాత పత్రికా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ అనే వాటికి తావు లేకుండా వాళ్ళ ప్రభుత్వంలో చేసింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలకు సంబంధించి లేదంటే ఎంక్వైరీలో జరుగుతున్న నిజాలు బయటికి రావడం వల్ల తట్టుకోలేని స్థితిలోనే ఇలాంటి దాడులకు తెగబడుతున్నట్టుగా మనకు కనబడుతున్నది. దీని విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందిస్తుందని నేను భావిస్తున్నా. అన్నిటికంటే ముఖ్యంగా ఇది బీఆర్ఎస్ పార్టీ సంస్కృతి. 9 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న తర్వాత, అధికారం కోల్పోయిన తర్వాత ఆరోపణలు లేదంటే వాస్తవాలని బయటపెట్టే క్రమంలో ఇలాంటి దాడులకు దిగడం అనేది చేతగానితనంగానే మనం చూడాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది. దీనికి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు అవకాశం ఉండకూడదు. కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను తన ఏదో జాగీర్గా భావిస్తున్న పరిస్థితి చాలా విడ్డూరంగా కనిపిస్తున్నది. తర్వాత ప్రభుత్వం, చట్టం, న్యాయం అనే వాటి పట్ల వాళ్ళకు గౌరవం లేదంటానికి ఇంతకంటే ఎక్కువ ఉదాహరణ అక్కర్లేదు. సో గతంలో వాళ్ళు చేసిన వికృత చేష్టలో, లేకపోతే నీచపు చర్యలో, లేకపోతే ప్రజాస్వామ్యం అపాస్యం చేసే విధంగా వ్యవహరించిన తీరో సిగ్గుపడాల్సింది పోయి ఇలాంటి పరిస్థితిని తెచ్చుకోవడం అనేది వాళ్ళు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మనుగడే ప్రమాదంలో పడే స్థితికి వాళ్లే తెచ్చుకుంటున్నారనే విషయాన్ని అర్థమవుతున్నది. ఇలా ఎన్ని రకాల కథనాలు, ఎన్ని రకాల భావాలు వాళ్ళ మీడియాలతోని, వాళ్ళ యొక్క అనుకూలమైన మిత్రులతో ప్రతిపక్షాల మీద లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద గతంలో చేసిండ్రు. ఆ రోజు ఇట్లా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి దాడులకు దిగలే. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నిజం ఎప్పటికైనా నిలకడగా ఉంటుందనే ఉద్దేశంతో ఉన్నాం. దీనికి బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన స్థితికి రావడం అనేది సిగ్గుచేటు. మహా న్యూస్ పైన టీఆర్ఎస్ వాళ్ళు దాడి అనేది చాలా ఆహ్లాదకరం. ప్రజాస్వామ్యంలో ఈ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ చేస్తారు. టీఆర్ఎస్ ఉద్యమానికే ఊపిరి ఏదైనా ఉంటే ఇది వార్తా సంస్థలే. అలాంటి వార్తా సంస్థలపైన దాడి చేసేటువంటి నీచపు ఆలోచన టీఆర్ఎస్ నాయకులు గుర్తించి తెలియదు. ఒకసారి టీఆర్ఎస్ నాయకులు మాకు తెలియదని చెప్పొచ్చు. ఇప్పుడైనా టీఆర్ఎస్ నాయకులు అర్జెంటుగా మహాటీవీ వచ్చి ఇది మా వాళ్ళు చేసి తప్పు అని ఒప్పుకోవాలి, లేకపోతే మా వాళ్ళు కాదని చెప్పుకోవాలి. అది చేయకుండా మీరు మౌనంగా ఉంటే మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని గురి చేయడంలో భాగమే. ఏ టీఆర్ఎస్ ఉద్యమానికి అయితే ఊపిరి వచ్చిందో ఆ మీడియాని మీరు గొంతు నొక్కడం అనేది ఆ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఖండిస్తా ఉంటారు.